అందరికి నమస్తే అండి. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనతో షణ్ముఖ్ గారు ఉన్నారు. నమస్తే షణ్ముఖ్ గారు. నమస్తే అండి. రియల్‌గా బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలా. అంటే ఒకటి పాజిటివ్ వైపు ఉంది. ఒకటి నెగెటివ్ వైపు ఉంది. ఆ పాజిటివ్ వైపు ఏందంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇన్ని ఏండ్ల తర్వాత జ్ఞానోదయం అయినట్లుగా నాకు అనిపిస్తుంది. అంటే ఎప్పుడో జ్ఞానోదయం అయ్యుండొచ్చు కానీ ఆయన ఏదైతే ఈ 5 ఏళ్ళు అనుభవించాడో అది మీడియా పరంగానో, అంతర్గత సమావేశంలోనో ఒక విషయం మాట్లాడినాడు. అది ఏదో నేను చెప్తాను మీకు. అదే సమయంలో కడప జిల్లాలో సీకే దిన్నిలో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఈ యొక్క విజిలెన్స్ అధికారులని, అటవీ శాఖ అధికారులని, అదేవిధంగా రెవెన్యూ అధికారులను పంపించి చూస్తే మొన్న ఏదైతే పెద్దిరెడ్డి విషయంలో జరిగిందో అదే విధంగా మొత్తం సర్వే చేసి చూస్తే 146 ఎకరాల మేర కబ్జా చేసినాడు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆయన సపోర్ట్ తీసుకొని డబ్బులు కావచ్చు, డబ్బుల పరంగా కూడా అండి 1,30,00,000 నెలకు జీతం తీసుకునేవాడు. ఆ జీతం పక్కన పెట్టి ఈ యొక్క భూములు కూడా కబ్జా చేశాడు. ఆ విషయం ఈరోజు వెలుగులోకి వచ్చింది. కానీ అంతర్గత సమావేశంలో గత వైసీపీ ప్రభుత్వంలో నేను నా కొడుకు సోషల్ మీడియా వేదికగా సోషల్ మీడియా కీచకులను పెంచి పోషించినా కూడా జాకీలేసి లేపినా కూడా ఈ యొక్క వైసీపీ లేస్తుందని నాకు నమ్మకం లేదు. నిరాశ నిస్పృహలో కానీ ఈదుకుంటా వచ్చాను అని ఈయన అంతర్గత సమావేశంలో మాట్లాడడం జరిగింది. దీన్ని అసలు ఏ విధంగా చూస్తారు ఆయన యొక్క ఆలోచనలు? ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో 2 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఒక అంశము. రెండో అంశం ఏంది? సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసినటువంటి కబ్జా. ఈ 2 ముఖ్యమైన అంశాలు. మరి ముందుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం వ్యాఖ్యలు చేశారు రీసెంట్గా? మేము ఎంత జాకీలు పెట్టి లేపినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ లేచే పరిస్థితిలో లేదు. నేను నా కుమారుడైనటువంటి సజ్జల భార్గవరెడ్డి గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి చాలాసార్లు జాకీలు పెట్టి లేపాము. అయినా కూడా ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకోకుండా చేశారు. మేము రేపు 2029 ఎన్నికల్లో ఏమని మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగాలి అని చెప్పేసి ఆయన ఒక నిరాశ నిస్పృహతో సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మరి గతంలో ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు సకల శాఖ మంత్రిగా కీర్తి ప్రతిష్టలు వెలుగొందారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్య సన్నిహితుడు, ముఖ్య అనుచరుడుగా పేరు పొందారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గుండెకాయలాంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు రాజకీయాల దూరంగా వెళ్ళిపోతామని చెప్పేసి ఆయన ఒకవైపు, మరొక ముఖ్యమైన అనుచరుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఇంకా మేము జాకీలు పెట్టి లేపినా కూడా ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితిలో మమ్మల్ని కానీ మా పార్టీని కానీ లేదు అని చెప్పేసి ఆయన సంచలనమైన వ్యాఖ్యలు చేయడం అనేది అసలు చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులను కూడా ఆందోళనలో పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యాఖ్యలు. అసలు జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్లో ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డిది నెంబర్ 1 అని నేనైతే చెప్పగలుగుతానండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టుపక్కల క్వార్టరీ ఉందండి. ఆ క్వార్టరీ కూడా ఎవరో మన అందరికీ బహిర్గతమే. వైవి సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ముఖ్యమైన ఇంకా గవర్నమెంట్ పరంగా టెక్నికల్గా ధనుంజయ రెడ్డి గారు, ఇటు పోతే స్క్రిప్ట్ పరంగా జిఏడి కృష్ణమోహను. వీళ్ళందరూ ముఖ్యంగా రాష్ట్రాన్ని 3 భాగాలుగా విభజించి ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ 3 ప్రాంతాలుగా 3 ఇన్ఛార్జీలను పెట్టేసి ప్రాంతానికి నెలకింత రావాలి మాకు అని చెప్పేసి ఒక టార్గెట్ ఇవ్వడం వల్ల వీళ్ళు కూడా ఈ ఇన్ఛార్జీలు కూడా దిక్కుతోచని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు గతంలో ఒక వీడియోలో మీరు అడగడం కూడా జరిగింది. 280 మిషన్లు పెట్టేసి కౌంటింగ్ 3 షిఫ్టుల్లో షిఫ్ట్కు 300 మంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు 3 ప్రాంతాల నుంచి ఇదంతా జరిగిందనేది ప్రజలందరికీ తెలుసు, తీర్పిచ్చారు. ఆ 3 ప్రాంతాల ఇన్ఛార్జీల పేర్లు ఒకసారి చెప్పగలరా? ఉత్తరాంధ్రకు విజయసాయి రెడ్డి గారిని పెట్టారు, కోస్తాంధ్రకు వైవి సుబ్బారెడ్డి గారు పెట్టారు, రాయలసీమ మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఇచ్చారు. ముఖ్యమైనటువంటి విభాగాలు లిక్కరు, ఇసుక, తర్వాత సహజ వనరులు, మైన్స్, గనులు, భూగనులు ఇవన్నీ పెద్దిరెడ్డి గారి యొక్క కుటుంబానికి అప్పచెప్పడం జరిగింది. ఇసుక మాఫియాకు ఉత్తరాంధ్రకు సంబంధించి పోర్టులు కానీ భూములు, వైజాగ్లో భూముల గురించి కానీ ఇంకోటి కానీ మొత్తం అంతా విజయసాయి రెడ్డి గారికి అప్పచెప్పడం జరిగింది. మరి వైవి సుబ్బారెడ్డి గారు మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, నిజంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా రీసెంట్గా నిన్ననో మొన్ననో పేపర్లో రావడం జరిగింది. 144 ఎకరాలు కబ్జా చేయడం జరిగింది సీకే దిన్న మండలంలో. గతంలో ఏ విధంగా అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఫామ్ హౌస్ కట్టుకున్నారో అటవీ భూముల్లో ఆక్రమించుకొని, అదే తరహాలో సీకే దిన్న మండలంలో 140 ఎకరాల్లో కబ్జా చేస్తే 146 ఎకరాల్లో దాదాపు 50 ఎకరాలు పైమాటి అటవీ భూములు ఉన్నాయని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ, అటు అటవీ శాఖ ఉత్తర్వులు ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు చెప్పండి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేయడం వెనక అంతర్యమేమి? ఇంకా మాది ఏమీ లేదు, మేము ఎంతమంది జాకీలు పెట్టినా లేపినా కూడా
అందరం మాకు అర్థమైపోయింది సినిమా. ఇంకా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉంటారో లేదో పార్టీలో అన్నట్టు ఆయన చేసినటువంటి వ్యాఖ్యల యొక్క తీవ్రమైన పరిస్థితి. ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులు, జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నటువంటి కార్యకర్తలు ఏదో ఒక రోజు వాళ్ళను కూడా తాకట్టు పెట్టేసి అటు కాంగ్రెస్లోనో బీజేపీలోనూ విలీనమవుతారో అని ఆయన చెప్పకనే చెప్తున్నారన్నట్టు అనిపిస్తూ ఉందండి. వైసీపీ కార్యకర్తల్లో ఉండే గుసగుసలు ఏంటంటే ఈ టైంకి విజయసాయి రెడ్డి బాటలో సజ్జల రామకృష్ణారెడ్డి నడవబోతున్నాడు మనకు వినిపిస్తున్న సమాచారం. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు వెళ్ళారు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ప్రజలు ఇప్పటికీ విజయసాయి రెడ్డి గారు రాజకీయాలకు దూరంగా వెళ్ళలేదు, కేసులకు దూరంగా వెళ్ళారు. వ్యవసాయం ఏం చేస్తారండి విజయసాయి రెడ్డి గారు? నాకు తెలియక అడుగుతా. విజయసాయి రెడ్డి గారికి వ్యవసాయం తెలుసునా ఇంతకు? ఏ పంటకి ఏ ఎరువు వేస్తారో తెలియదు, ఎక్కడ వ్యవసాయం చేయాలో, ఏ భూముల్లో వ్యవసాయం కూడా చేయాలో తెలియదు. ఏ రోజు వీళ్ళు వ్యవసాయం చేశారు? షర్మిల గారు మీడియా పరంగా అక్కడ చెప్పారు కదండి, అతి త్వరలో విజయసాయి రెడ్డి మీడియాతో ముందుకు వస్తున్నాడు అని, అంటే మీడియా ఛానల్ పెట్టబోతున్నాడు అని. ఇప్పుడు పక్కకి వెళ్ళాడు దూరంగా, జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంటే నన్ను కూడా టార్గెట్ చేస్తారు ఏమో, జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారేమో, నువ్వు దూరంగా వెళ్ళు, నీ మీద నిఘా కదలికలు పెట్టున్నారు, ఎందుకంటే నా ముఖ్య అనుచరుడు నువ్వు ఒకడివి, సజ్జల రామకృష్ణారెడ్డి ఒకడు, కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, ధనంజయ రెడ్డి, జిఏడి కృష్ణమోహను, ఇట్లా చెప్పుకుంటూ పోతే టాప్ 10 లిస్ట్ వాళ్ళందరి మీద నిఘా పెట్టున్నారు. ఏ క్షణానైనా ఏదైనా జరగచ్చు, మీరు దూరంగా వెళ్ళిపోండి, మీ పనులు మీరు చేసుకోండి, మళ్ళీ ఎలక్షన్ టయానికి నేను చెప్తాను, ఆ టయానికి రెడీగా సిద్ధం కండి. విజయసాయి రెడ్డికి ఏదైనా కేసులో వెసులుబాటు కన్నా దొరికితే ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డికి దొరికినట్టే కదా. ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి ఒక్క కేసులో విజయసాయి రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏవన్నా అయితే ఏటుగా విజయసాయి రెడ్డి గారు పేరు చేర్చుకోవడం జరిగింది ప్రతి ఒక్క కేసులో. మరి విజయసాయి రెడ్డి గారి పైన పెట్టే కేసులు అన్నింటిలోనూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకున్నట్లే కదా. అవునండి. అట్లా రివర్స్ స్ట్రాటజీ అనమాట, రివర్స్ టెండరింగ్ అన్నట్టు. స్ట్రాటజీలో కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ దూరంగా పంపించేసి, ఎందుకంటే డబ్బు అంతా ఎవరి దగ్గర ఉంది ఏందనేది ప్రజలందరికీ తెలుసు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం కంటే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్య అనుచరులపైన విజయసాయి రెడ్డి గారు, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు, మొత్తం ఇలా ఎవరైతే దేవులపల్లి అమరు, తర్వాత చాలామంది మొత్తం అంతా వాళ్ళ మీద నిఘా నేత్రాలయం అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళు అయితే ఉంచడం జరిగింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన నిఘా నేత్రం ఉంచితే ఏం తెలుస్తుందండి? జగన్మోహన్ రెడ్డి గారు ఏముంది, బెంగళూరు ఎలంక ప్యాలెస్కి పోతారు, ఏదన్నా ఇక్కడ శవము లేకపోతే ఏదైనా గలాటో, లేకపోతే ఏదో ఒక ఇష్యూ చేయాలో, లేకపోతే ఏదైనా కార్యకర్త వ్యక్తిగత కారణాల రీత్యా కొట్టుకొని చనిపోతే వాళ్ళని దాన్ని రాజకీయం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వెళ్తారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలుస్తుంది? వీళ్ళు ఇచ్చే సమాచారమేగా. ఈ అనుచరులు వీళ్ళు ఇన్ఛార్జీలు పెట్టేస్తున్నారు, పదవులు ఇచ్చున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చారా, స్క్రిప్ట్ ఇచ్చారా, చదివారా, వెళ్ళిపోయారా? పనులన్నీ చూసుకునేదంతా ఈ అనుచరులే కదా. కాబట్టి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం వాళ్ళు కూడా ముఖ్య అనుచరులపైన నిఘా నేత్రాలు ఉంచారు, ఏ క్షణానైనా ఏమైనా జరగచ్చు అని చెప్పేసి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యాఖ్యల పట్ల మనకు అర్థమవుతా ఉంది. ధన్యవాదాలు. నమస్తే.